చేసి కోరుతామండి. జయబాబు ఉదయ్ కుమార్ గారు. జై బాబా సార్, జై బాబా. నేను ఈ క్వశ్చన్ అడిగాను, దాన్ని కూడా కొంచెం చెప్పు స్టార్ట్ చేయండి. జై బాబా. ఓకే సార్. ఏంటి సార్ ఆ క్వశ్చన్ ఏంటి? మరొకసారి రిపీట్ చేయరా? అదే ఆయన ఇచ్చక మనం ఉంటున్నామా అనే పాయింట్ మీద నేను అడిగాను క్వశ్చన్. దాన్ని కన్క్లూడింగ్ చేస్తూ స్టార్ట్ ఆయన చేయండి. ఇచ్చకు అనుగుణంగా మనం ఉంటున్నామా, అంతే కదండి సార్? అదే దాన్ని మీరు కన్క్లూడ్ చేయండి. నాకు తెలుసు కానీ సార్ జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. నా వాయిస్ బాగానే వినిపిస్తుందా సార్? వినబడుతుందమ్మా, వినబడుతుంది. బాబా जोहारु श्री मेहरीशा, सर्वलोक लेले परमेशा. जोहारु श्री मेहरीशा, सर्वलोक लेले परमेशा. करुणिंచి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా. కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా. జోహారు శ్రీ మెహరీషా, సర్వలోక లేలే పరమేశ. జోహారు శ్రీ మెహరీషా, సర్వలోక లేలే పరమేశ. అందమంతా పోత పోసి పొందికైన రూపమెంచి, అందమంతా పోత పోసి పొందికైన రూపమెంచి, సాకార రూపాన లోకన కొలువైన మాయిల వేలుపువయ్యా. సాకార రూపాన లోకన కొలువైన మాయిల వేలుపువయ్యా. జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా. జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా. జోహారు శ్రీ మెహరీషా, సర్వలోక లేలే పరమేశ. జోహారు శ్రీ మెహరీషా, సర్వలోక లేలే పరమేశ. అవతార్ మెహర్ బాబా కీ జై. మీ అందరి హృదయాల్లో ఉన్న ప్రీతమ ప్రభుకి హృదయపూర్వకంగా జై బాబాలు. అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు, దైవీ మానవుడు. ఆ తండ్రి యొక్క నామాన్ని స్మరించడం మనం ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి అదృష్టం. ఇది మహాభాగ్యం. ఎందుకు అంటే భగవంతుడి యొక్క ఆ దివ్యత్వం అనేటటువంటిది అందుకోవాలి, అందులో చేరుకోవాలి, మమేకమైపోవాలి, యథార్థ స్థితిని అనుభూతి పొందాలి అంటే అది ఊహకి కూడా అందనటువంటి విషయం. ఇలా ఉండి మాట్లాడుకోవడానికి కానీ, ఇలా ఉండి అర్థం చేసుకోవడానికి కానీ అయ్యేటటువంటిది కాదు. అది మాటలు పలికేటటువంటిది కాదు. మాటల్లో మనం ఉటంకిస్తామంటే అది దొరికేది కాదు. కానీ బాబా దివ్యత్వం మానవాళికి అందుబాటులోకి, అంటే అది ఎలా చెప్పుకోగలం? మనకున్న స్థాయిలో మనం ఆలోచిస్తే ఒక వృక్షం మామిడి పళ్ళతో, పెద్ద మామిడి పళ్ళు రంగుతో ఉన్నటువంటి సువాసనతో, మధురమైనటువంటి ఆ వాసనతో నిండిపోయి, ఆ గుబాళింపుతో ఉన్నటువంటి పళ్ళు నిండిపోయినటువంటి ఒక పెద్ద వృక్షం మన కంటి ముందు ఉంది అని భావించండి. ఒక్కసారి హృదయ లోతుల్లోంచి మన కంటికి అది కనిపిస్తూ ఉంది. కానీ ఆ పళ్ళు అందుకన్నా పైన ఉన్నాయి. తిందామంటే కుదిరేది కాదు. కానీ దయతో ఆ వృక్షం మనపై దయ చూపించి మన చేతులకు అందుకోవడానికి వీలుగా తన కొమ్మని ఇలా ఉంచి ఆ పండును మన చేతిలో పెట్టింది అనుకోండి. అలా ఊహిస్తే ఎలా ఉంది అది? అంతటి మాధుర్యం, తీయగా ఉండేటటువంటి ఆ మధురం, అంతటి ఫలం చేతిలోకి చెట్టు వంగి అందించి తినమ్మా అని అందించింది అనుకోండి. అది అంతటి భాగ్యం. అది దూరంగా ఉండేది ఎలాగందుతుందా, అసలు చూడనటువంటి జీవితాలు కొన్ని అయితే, ఉంది అనేటటువంటి భావనతో ఉన్నటువంటివి కొన్ని అయితే,
అందుకోవడానికి అతనే వంగి చేతికి అందుతున్నటువంటి అదృష్టం కొంతమందికి దక్కిన భాగ్యం ఈ యుగ అవతార పురుషుడైనటువంటి అవతార్ మెహర్ బాబాని అవతారుడిగా అంగీకరించినటువంటి హృదయాలు పొందుతున్నటువంటి భాగ్యం అది. ఏంటి అంటే సాక్షాత్తు ఆ దివ్యత్వం అందిపోయింది, అందుబాటులోకి వచ్చేసింది. కానీ చేతిలోకి అందిపోయినటువంటి ఆ అందినటువంటి పండుని ఆ రుచి చూసి మింగాలి అనుకుంటే అది ఎవరి పని? మన పని, ప్రేమికుడు పని. అది అనుభూతి పొందాలి, ముక్క ముక్క అది రుచి చూసుకోవాలి అనుకుంటే ఆయన అప్పచెప్పేశాడు. ఇప్పుడు ఇలా ఉంటే ఇది నా ఇచ్చ, ఇదిగో నేను దైవాన్ని అని ఆయన అతని తాలూకా ఆ అవతార తత్వాన్ని ముసుగు తీసి వెల్లడి చేశాడు. నేను గతంలో వచ్చున్నాను, ఎన్నో బోధలు చేసున్నాను, మీరు ఆ బోధలు పెడచెవిని పెట్టారు, అందుకే నేను ఇప్పుడు మౌనాన్ని వహించాను. ఇప్పుడు మరి నేను అవతరించి వచ్చి నేను చెబుతునేది ఏంటి అంటే బోధలు కాదు, ఏవైతే నేను బోధలు చేసి ఉన్నానో వాటిని ఇప్పుడు జీవించాల్సినటువంటి సమయం వచ్చింది అని ఆయన ఇప్పుడు వచ్చినటువంటి దానికి ఆ రాక ఉద్దేశ్యాన్ని చెబుతున్నారు, ఆ రాకలో రహస్యం చెబుతున్నారు, ఇలా ఉంటే నా ఇచ్ఛని చెబుతున్నారు అని బాబా చెప్తేటప్పుడు అది నేను తిని ఆ మాధుర్యాన్ని అనుభూతి పొందాలి అంటే ఇప్పుడు మనందరి చేతిలో బాబా ఆ పళ్ళు పెట్టి ఉన్నారనుకోండి, వాటి యొక్క రుచిని నేను ఆస్వాదించాలా వద్దా అనేది నా విచక్షణ విశ్లేషణతో నేను చేయాల్సినటువంటి పని. అది ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు ఆ ఇచ్చకు బద్ధులై నడుస్తున్నామా లేదా సార్ మీరు అడిగినటువంటిది, అది ఎవరికి వాళ్ళుగా మనం అనుకుంటే నిజంగా ఆ మాధుర్యాన్ని మనం అనుభూతి పొంది ఆ రసాన్ని ఆస్వాదించాలి అనుకుంటే ఆ జీవితాలు అలా నడుస్తాయి, ఎవరికి వాళ్ళే సమాధానం. మనకి బాబా చెప్తున్నారు, ఇన్ని సహవాసులు, ఇన్ని భజనలు, ఇన్ని గ్రంథాలు, బాబా నుంచి వచ్చినటువంటి దేనికి ఇవన్నీ కూడా? అసలు బాబా ఎందుకు అవతరించారు? విశ్వవేదన అనుభవించి అవమానాలన్నీ భరించి, విశ్వవేదన అనుభవించి అవమానాలన్నీ భరించి, అజ్ఞాన తిమిరాన మసలేటి మానవుల కొసగేవు నీ దివ్య ప్రేమ, అజ్ఞాన తిమిరాన మసలేటి మానవుల కొసగేవు నీ దివ్య ప్రేమ, జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా, జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా. బాబాకి ఏటి అవసరం అని అన్ని బాధలు, అన్ని అవమానాలు, అంతటి శిక్ష, ఆ శారీరక బాధలు దేనికోసం ఇవన్నీ అంటే అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నటువంటి మనలకి అతని యొక్క చెయ్యూతను అందించి సత్య మార్గంలోకి మనల్ని తీసుకుపోవడానికే ఇంత వేదన విశ్వవేదన అతను భుజానేసుకొని ఆయన తన శరీరాన్నే బలిచ్చాడు. మరి ఆ విషయాలు మనం గ్రహించేటప్పుడు మరి అతని ఇచ్చకు నడుచుకోవాలా వద్దా? నడుచుకుంటున్నామా లేదా? ఫెయిల్ అవుతాం, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవుతున్నా సరే తప్పటడుగులు వేస్తూ బిడ్డ అడుగులు నేర్చుకునేటప్పుడు తండ్రి చెయ్యి ఇచ్చి అడుగులేస్తూ నేర్పిస్తూ చెయ్యి విడిచిపెడుతుంటాడు. ఎందుకు? సరైన నడక వాడికి రావాలి, పరుగులు పెట్టాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, ముందుకు పోవాలి అనేటటువంటి దాంతో మొదటడుగులు తండ్రి చెయ్యూతనిచ్చే నడిపిస్తాడు. అలాగని జీవితాంతం అలాగే ఉండిపోవాలని ఏ తండ్రి కోరుకోడుగా. మన తండ్రి కూడా మనల్ని ఎప్పుడు అజ్ఞానంలో ఉండిపోమని ఎప్పుడు అంటం లేదు. మనకి అతని యొక్క చెయ్యిని అందించాడు, మన దగ్గరికి ఆ చేతిని అందించాడు, మన చెయ్యి పట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు. ఎంతవరకు? అతనంతటి వాడైనంత వరకు, అంటే యథార్థ స్థితి ఎరుక పొందేటంత స్థాయికి ఆయన మన యొక్క ఏదైతే అడ్డు తెరగా ఉందో, ఏ అడ్డంకి వలన మన యథార్థ స్థితిని మనం తెలుసుకోలేకపోతున్నామో అది ఆయన మన స్థితికే దిగి వచ్చి మనల్ని అతనంతటి వాడిగా, అంటే యథార్థమైనటువంటి ఈ బుడగ ఏ బిందు ఆధారంగా ఈ బుడగ ఇలాగ అనంత మహాసాగరంలో తిరుగుతూ ఉందో, ఆ బుడగ అజ్ఞానం అనేటటువంటి ఆ బుడగ ఆ సింధువుగా, ఆ బిందువు సింధువుగా మమేకమైపోయేటంత వరకు సింధువే ఆ తోడయ్యుండి ఆ మహాసాగరమే తన ఒడిలో పెట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంది. అంతటి గొప్ప అదృష్టవంతులం మనం.
అనుక్షణం కూడా బాబా మనకి తోడయ్యుండి నడిపిస్తూ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడమో లేకపోతే మేధస్సుతో అర్థం చేసుకోవాలని ఆ పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయడమో ఇది కాదు అవసరమైనటువంటిది. అవసరమైనటువంటిది ప్రేమ. అది ఎలా దక్కుతుందంటున్నాడు? బుద్ధి యొక్క పరిధికి అతీతంగా వెళితే ఆ ప్రేమ అనేటటువంటి దానిని మనం పొందగలుగుతాము అని మన తండ్రి మనకి చెబుతా ఉన్నాడు. సాధారణ జీవితాన్నే మీరు గడపండి, మీ జీవనాన్ని కంటిపెట్టుకోకుండా బాబాని ప్రేమించండి అని చెబుతున్నాడు. ఆయన మన నుంచి కోరుతున్నవి ఇవే. మనం ఇలా జీవిస్తున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళం మనం అనుక్షణం కూడా బాబా బాబా అనుకుంటూ మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మామూలుగా మీకు మామూలుగా బాబా సాహిత్యం నుంచి కాకపోయినా మనం ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం, సరదాగా ఉంటుంది కూడా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కొత్త ఇంటికి వెళ్ళారు అనుకోండి, నేను మా ఆయన అనుకోండి, పోని ఒక కొత్త ఇంట్లో చేరాం. ఇల్లు బాగుంది. మరి ఇల్లు బాగునేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎలా ఉంటారో చూసుకోవాలి కదా. ఇల్లంతా సర్దుకొని ఆ పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారా అని తొంగి తొంగి ఆ కిటికీలోంచి అలా చూసేటప్పటికి ఆ పక్క మేడ మీద, అపార్ట్మెంట్ ఆ పక్క మేడ మీద కొన్ని బట్టలు ఆరేసి ఉన్నాయి. నేను ఆ కిటికీలోంచి చూశాను, ఆ బట్టల నిండా మరకలే. వెంటనే మా ఆయన్ని పిలిచాను. ఏమండి చూడండి, వాళ్ళకేం బట్టలు కూడా ఉతుక్కోవడం రాలేదు, మరకలతో ఉన్న బట్టలు అక్కడ పెట్టున్నారు, బట్టలే ఇలా ఉతుక్కున్నారు, ఇంకా మనుషులు ఇంకెలా ఉంటారో అని నేను మా వారితో అన్నాను. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వు వెళ్ళిపోయారు. సరే, మరుసటి రోజు కూడా ఈ సర్దుకోవడాలు ఇవన్నీ అవుతున్నాయి. ఇంకొక కిటికీ గుండా చూశాను, వేరే వాళ్ళు కూడా బట్టలు వేస్తున్నారు, అవి మరకలే. మళ్ళీ ఈయన పిలుచుకొచ్చాను. ఇదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా సరిగ్గా బట్టలు కూడా ఉతుక్కోవడం రాదా ఏటా, ఈ వ్యక్తులు ఇంకెలా ఉంటారో, ఆవిడ కూడా చూడండి, ఆవిడ ఎలా బట్టలు ఎలాగ ఆరబెట్టి ఆ మరకలతో ఎలా ఉతికిందో అని. ఇలాగ 3-4 రోజులు చూపించాను ఈయనకి. ఒకరోజు మాత్రం చాలా చక్కగా బట్టలు అసలు మరకలేకన్నా ఎంతో బాగా తెల్లగా ఉతికి ఉన్నాయి. ఈయన పిలిచి నేర్చుకున్నట్టున్నారండి, బట్టలు చాలా చక్కగా ఉతికి ఆరబెట్టుకున్నారు ఈరోజు చాలా వైర్నాల తర్వాత అనేసి అంటే, ఈయన ఒక నవ్వు నవ్వి, నేను కిటికీని బాగా క్లీన్ చేశాను మరకలు లేకన్నా, అందుకు అక్కడ ఉన్నట్టుగా నీకు కనిపిస్తున్నాయి, కిటికీని క్లీన్ చేశాను అన్నారు. అంటే ఇన్నాళ్ళు కూడా వాటి మీద మరకలు దేనివల్ల కనిపిస్తూ ఉన్నాయి అంటే, ఈ కిటికీ మీద ఉన్నటువంటి ఈ మరకల వల్ల బయట దృశ్యం ఆ మరకలే కనిపిస్తూ ఉంది. మనం కూడా అంటే ఇప్పుడు తప్పు ఎక్కడుంది? ఈమె చూస్తున్న దేని ద్వారా చూస్తోందో దాని యొక్క ఆ అద్దం ద్వారా ఉంది. అంటే ఏ పొర కప్పిపోయి మనం చూస్తున్నాం. మన కిటికీలు ఏంటి? మన కళ్ళు, మన నోరు, మన చెవులు, ఇవన్నీ మనం ప్రపంచాన్ని చూడడానికి మన విండోసే ఇవన్నీ కూడా. ఈ విండోస్ లోపల మనం ఒక తెర పెట్టుకొని పరనిందలనో లేకపోతే ఇంకే సంస్కారాలతో నిండిపోయి మనలో ఉన్నటువంటి స్వార్థము, అసూయ, ద్వేషము, ఈర్ష్య, కపటము, ఇలాంటి అడ్డంకులు పెట్టుకొని మనం ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు కూడా మనకి ప్రపంచం ఆ మరకలతోనే కనిపిస్తుంది. కానీ బాబా మనకేం చెప్తున్నారు? ప్రేమ నింపు, ప్రేమార్థం ద్వారా చూడు, దాని ద్వారా చూస్తూ ఉండు. చూస్తునేటప్పుడు ఏమవుతుంది అనుకుంటే, ఒకళ్ళని ఏదైనా నిందించాలి. ఇప్పుడు ఎలాగైతే భార్య వచ్చి ఇలాగ అనేటప్పటికి భర్త వచ్చి దాన్ని క్లీన్ చేసి పెట్టాడో, అలాగా మన కుటుంబంలో, మనలో, మన స్నేహితుల్లో, ఇప్పుడు మన స్నేహంగా మనం ఒక దగ్గర ఒక గ్రూప్గా చేసి మనం మాట్లాడుకోవడం, పాటలు వినడం, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వినిపించుకోవడం, బాబా మాటలు చేస్తూ ఉన్నాం కదా. ఇలాగా మన ఇంటిలో కూడా ఏదైనా సందర్భం వచ్చి కూర్చొని ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడానికో లేకపోతే ఒకళ్ళ గురించి ఏదో చేయడానికి వచ్చేటప్పుడు వెంటనే దాన్ని మనం క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు అవసరమా? బాబాయే చెప్పారు కదా, సందర్భంలోకి బాబా జ్ఞాపకం వచ్చేయాలి. అసలు విండోలోంచి బయటకు దృష్టి వెళ్ళక ముందే, అంటే ఈ కళ్ళలోంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ సంస్కారాన్ని తెచ్చుకోక మునిపే బాబా అని అనుకోగలిగితే, బాబా మనల నుంచి అది కోరుతున్నారు. పరనిందలు చెయ్యకు, పరోక్ష నిందలు చెయ్యకు చెప్తున్నారు కదా. అతనికి ఏదైతే ఇష్టమో, ఎలాగైతే మనం ఉండాలో వాటన్నిటినీ ఆయన చెబుతూ ఉన్నారు. ఆ ఇచ్చకు బద్ధులై ఉన్నామా? ఉండాలి. ఫెయిల్ అయిపోయినా సరే, వన్స్ ట్వైస్ థ్రైస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా
మనం అడుగులు వేస్తూ వేస్తూనే బాబా ప్రేమికులుగా ముందుకు మనం వెళుతూనే ఉండాలి. ఫెయిల్ అయిపోతుంటాం. ఇప్పుడు ఈ మాటలు చెబుతున్న ఇప్పుడు నేను ఫెయిల్ అవ్వకన్నా పాసలోనే ఉంటానా? అయినా సరే బాబా మొట్టికాయ వేస్తున్నట్టుగానే గుర్తు రావాలి. వెంటనే రిలీజ్ అయిపోతాం అందులోంచి. 4 మాటలని ఒకళ్ళు ఆనందపడాలి అని ఒక భర్తకి టీ ఇచ్చినప్పుడో, భార్య దగ్గర కూర్చున్నప్పుడో, ఇరుగోలతో కూర్చున్నప్పుడో, ఏదైనా కూర్చున్నప్పుడో ఇలాగ మనం చేస్తున్నాం అనేసరికి బాబా లోపల నుంచి ఒక టచ్ ఇచ్చేటంతగా బాబా తాలూకా వీటిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. బాబాని ఆలోచిస్తూ ఉండాలి. బాబాని ధ్యానిస్తూ ఉండాలి. మరి వీరేందర్ సింగ్ గురునానక్ ఆ నామాన్ని చేస్తూ అతని గ్రంథాలు చదువుతూ ఉండేటప్పుడు అతని హృదయ లోతుల్లోంచి బాబాయే దైవీ మానవుడు అనేటటువంటి దాన్ని ముందు పొందలేదా? అతను ఆ అనుభూతి పొందలేదా? బాబాని దర్శించక మునిపే బాబా తాలూకా రూపాన్ని అతను హృదయంలో చూసుకోలేదా? అది ఎలా, ఆ విజువలైజేషన్ అది ఎలా సాధ్యమయ్యింది? అంతలాగా ఆ స్మరణ, అంతలాగా ఆ తపన అది నిండిపోతూ ఉంటే లోపల నుంచి అదే డైరెక్ట్ చేస్తుంది. ఇది రైట్, ఇది రాంగ్. బాబాయ్ బాబా 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 దాన్ని విడిచిపెట్టాలి అంటే మనం దాన్ని పట్టుకొని ఉంటూ విడిచిపెట్టలేం. మన చేత్తో మనం ఒక వస్తువుని పట్టుకున్నాము, అలా పట్టుకొని దాన్ని విడిచిపెట్టాలి అని ప్రయత్నం చేస్తూ బాబాను పట్టుకుందాము అంటే మొదట అక్కడ దాన్ని కాదు, బాబా పాదాలు పట్టేసుకుంటే క్రమేపీ ఆటి పట్టు విడుపు అనేది ఆటోమేటిక్గా బాబా నామంలోనే అది జరిగిపోతూ ఉంటుంది. మనకు తెలియదు అది ఎలా జరుగుతుంది అనేది. బాబాయే చెప్పారు కదా, మీరు దేనిని సన్యసించవలసిన అవసరం లేదు. మీరు గృహస్థు జీవితాన్ని గడుపుతూ ప్రపంచంలోనే జీవించండి. మీరు మీ పనిని చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఉద్యోగం చేసుకోవచ్చు, విందు వినోదాల్లో పాల్గొవచ్చు, సమస్తము చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక్కటి మాత్రం అలవరుచుకోండి, మీ సంతోషానికి భంగం కలిగినా సరే ఇతరులను సదా సంతోష పెట్టడానికి ప్రయత్నించండి అన్నారు. అంటే మనం ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? మనం ఎప్పుడు కూడా మన సంతోషం కోసం, మన కంఫర్ట్ కోసం ఒక బస్సు ఎక్కినా, ఒక ట్రైన్ ఎక్కినా, లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్ బంధువర్గంలో కానీ, ఒక సహవాసులో కానీ ఎక్కడ చూసినా సరే మన సంతోషం కోసమే మనం ఆలోచిస్తాం. కానీ పూర్తిగా దాన్ని ఇంటూ పెట్టమన్నారు బాబా. మన ప్రతి చర్యలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఇతరులు సంతోషపరిచే విధంగా రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అందులో మీరేం బలైపోవలసిన పని లేదు. మనందరికీ బాబా చెప్తున్న విషయమే అది. మన మనసు హృదయం బాబా పాదాల దగ్గర ఉందా లేదా ఇది చూసుకుంటూ నడవడమే. ఆ దిశలోనే ఆలోచించమన్నారు బాబా. భగవంతుణ్ణి ప్రేమించడానికి అనేక మార్గాల్లో ఇదొక మార్గము అన్నారు. ఇప్పుడు ఇది మన ఇష్టమే. మన చేతిలోకి పండు వచ్చింది, తినాలా వద్దనేది మన ఇష్టమే. ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు. భగవంతుడు సర్వత్రా ఉంటూ సర్వము తానే చేస్తూ ఉంటాడు. భగవంతుడు మనలోనే ఉంటూ సర్వము తెలుసుకుంటూ ఉంటాడు. భగవంతుడు మనకు బాహ్యంగా ఉంటూ సర్వము చూస్తూ ఉంటాడు. భగవంతుడు మనకు ఆవల ఉంటూ సర్వము తానై ఉన్నాడు. ఉన్నది భగవంతుడే. ఎవరు? బాబాయే. మరప్పుడు క్షణం మనల్ని బాబా చూస్తూనే ఉంటాడు. మన ద్వారా చూస్తాడు, మన కవతలుండి చూస్తాడు, ఊపిరి అయి నిలబడతాడు, సర్వము తానే అయి నడుస్తాడు. అతను చేసే పని మనసులన్నీ హరించి మా పాపాలన్నీ క్షమించి, మనసులన్నీ హరించి మా పాపాలన్నీ క్షమించి, ఎన్ని జన్మాలైనా నీ పాద కుసుమాలు విడిపోని వరమియ్యవయ్యా, ఎన్ని జన్మాలైనా నీ పాద కుసుమాలు విడిపోని వరమియ్యవయ్యా. జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా, జేజేలు పలికేము బాబా ప్రభు దివ్య సనాతన దేవా. మన మనసులు హరించడమే అతను వచ్చినటువంటి ఆ పని, ఆ కార్యం. ఎందుకు అంటే ఈ మనసు వల్లనే మనం నేను, నాది, నా కోసమని భగవంతుడే ఈ స్థితిలో ఉండి ఇలాగ అనుభవిస్తున్నాడు ఈ మిథ్యా శరీరంగా.
మరి ఇటువంటప్పుడు ఏదైతే మిథ్య అయ్యిందో, ఏదైతే ఆలోచనలతో నిండి మనసు అని మనం పిలుస్తున్నామో అదంతా తొలగిపోవాలి. యథార్థమైనటువంటి స్థితిని తనకు తానుగా తెలుసుకోవాలి అంటే అది అవతారుడి యొక్క ఆశీస్సులతోనే అది సాధ్యమైనటువంటిది. అసలు విషయాన్ని మనం గ్రహించగలిగితే మనకి బాబా ఇవ్వబోయేటటువంటి గొప్ప సంపద, ఆ సంపదని గ్రహిస్తే ఇంకా బాబా 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 అనుకుంటూ నడవడమే. దేనికైనా బాబా సాధ్యుడే. ఉన్నది అతనే, రాజాధిరాజు దొరికాడు. ఒక మంత్రి స్థాయిలో పని జరగాలన్నా ఆయన చేయగలడు. రాజాదిరాజుగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన తీసుకోగలడు. చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర ఇహపరానంద జీవితాన్ని ప్రసాదించగలిగినటువంటి సద్గురు పూజితుడైనటువంటి వాడు అవతార్ మెహర్ బాబా. ఉన్నతోన్నతుడు, అతనికి సాటి మరొకటి ఏది లేదు. ఆయన యొక్క దివ్య తేజస్సే, యథార్థమైన అస్తిత్వమే ఈ యావత్ సృష్టికి కూడా ఆధారమై నడుస్తుంది. అతని యొక్క అనంత జ్ఞానమే ఇంతటిని కూడా నడుపుతూ ఉన్నది. అతను సర్వజ్ఞుడు, సర్వసాధ్యుడు. బాబా దగ్గర పుకారుండేవాడు కదా, బాబా ప్రేమికుడు. బాబాని తన యొక్క భుజంపై గుర్రంలాగా ఎక్కించి బాబాకి కూర్చోడానికి సీట్ ఇచ్చినటువంటి వాడు. బాబా అతను ఒంగోమని చెప్పి ఆ పైన. సార్ చెప్పమ్మా, వాయిస్ వినబట్లేదు ఇందాక. కానీ ఇప్పుడు వినిపిస్తుందా సార్? క్లియర్గా ఉందండి. జై బాబా. పుకార్ గురించి చెప్తున్నా సార్. బాబా అతన్ని ఒంగోమని చెప్పి బాబా అతని వీపుపై కూర్చున్నారు కదా. అయితే అతను ఒకరోజు బాబా హమీర్పూర్ పర్యటనలో ఉండేటప్పుడు అతను బాబాతోనే ఉన్నారు కదా, పుకారు కూడా. బాబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ హృదయ ప్రార్థనలకి, హృదయ లోతుల్లోంచి వచ్చేటటువంటి ఆ హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలకి బాబా ఆ స్పందించేటటువంటి ఆ తీరు, బాబా నుంచి వెల్లడవుతున్న ఆ దివ్యత్వాన్ని అతను అనుభూతి పొందాడు. అనుభూతి పొంది తను అనుకున్నది ఏంటి అంటే, నేను చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా బాబా దగ్గర నేను క్షమాపణ కోరుతూ ఒక కాగితంపై అన్నీ రాసి నేను బాబాకి అర్పించేస్తాను. బాబా ద్వారా నేను అంటే బాబా దగ్గర పశ్చాత్తాపడుతూ ఆ పేపర్ మీద తన తప్పులన్నీ రాస్తూ ఒప్పుకుంటూ బాబా నుండి క్షమాపణ కోరుతాను, ఈ విధంగా బాబాకి తెలియపరచి అని వాటన్నిటినీ కూడా తన జీవితంలో చేసిన తప్పులన్నిటినీ కూడా ఆయన నోట్ చేసుకొని ఒక పాకెట్లో పెట్టుకొని బాబాకి సమయం వచ్చినప్పుడు ఇస్తానని. బాబా అక్కడ హమీర్పూర్ పర్యటన అయిపోయింది, ఆంధ్ర పర్యటనకి బాబా వచ్చారు. ఆ సమయంలో అంటే చుట్టూ బాబా ప్రేమికులు ఉండేవారు, ఎప్పుడు ఇద్దామన్నా అయ్యేది కాదు. సో ఆంధ్ర పర్యటనకి బాబా విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆ రైల్వే స్టేషన్లో బాబాకి ఉత్తరం ఇద్దాం అనుకున్నాడు ఇతను. ఎందుకు అంటే అక్కడ బాబా తక్కువ మందితో ఉన్నారు చుట్టూ, అక్కడ ఉన్నదానికన్నా. సరే ఈ ఉత్తరం తీసిద్దామని బాబా జేబులో పుకార్ జేబులోంచి ఇలా తీసేటప్పటికి బాబా ఇదే సందర్భం, ఇప్పుడా, తర్వాత ఇద్దులే అన్నారు. అది మళ్ళీ లోపల పెట్టేశాడు ఆయన. అయితే ఇతను ఒక్కడే తీసుకురాలేదు, ఇలాగా చాలామంది ఇలాగే రాశారు. కోరికలు కావచ్చు, వాళ్ళ తాలూకు తప్పులు కావచ్చు, మరి ఏం రాశారో తెలీదు. మిగతా వాళ్ళు కూడా అలాగే పేపర్స్ మీద రాసి తీసుకొని వచ్చారు. బాబా అన్నారు, అవన్నీ కూడా పుకార్కి ఇచ్చేయండి అన్నారు. ఇతనితో పాటు మిగతా వాళ్ళవి ఇవన్నీ కూడా పుకార్ దగ్గరే ఉన్నాయి. సరే బాబాకి ఎప్పుడు ఇద్దామని చూసినా ఎప్పుడు కూడా బాబా చుట్టూ ప్రేమికులు, దర్శన కార్యక్రమాలు, గృహ దర్శనాలు వీటిలో ఉంటున్నారు. ఒక దగ్గర బాబా భోజనం చేస్తూ ఉన్న సమయం, సరే ఇప్పుడు బాబాకి చదివి వినిపించేస్తాను అని చెప్పి గబగబా బాబా దగ్గరకు వచ్చి ఈ ఉత్తరాలు తీస్తూ బాబా దగ్గర ఎదురుగా నిలబడేటప్పుడు బాబా నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగారు. బాబా నువ్వు భగవంతుడవు, మరి నేను భగవంతుడైనప్పుడు భగవంతుడికి సర్వము ఎరుక కదా, భగవంతుడు సర్వజ్ఞుడే కదా. నీవు రాసి చదివి కానీ, అంటే నాకు నువ్వు చదివి వినిపిస్తే కానీ తెలుసుకోలేకపోతే నేను భగవంతుడిగా పిలవదగ్గవాడనా? ఒక పేపర్లో రాసి వాటిని చదివి వినిపించి వీటి ద్వారా ఇలా నువ్వు చేస్తే నాకు తెలుస్తుంది అని నువ్వు అనుకుంటే నన్ను భగవంతుడు అనడానికి ఉందా?
అని బాబా ఒక చూపు చూసి, అంటే దాంట్లో అర్థాన్ని బాబా అవగతం చేస్తున్నారు. ఇప్పుడు మనం బాబాని అలాగ అతని తాలూకా అతని వైపు పుకారు వైపు బాబా ఎలా చూసుంటారో చూస్తే, నేను భగవంతుడిని, సర్వజ్ఞుడిని, నాకు తెలియందంటూ ఏదైనా ఉందా? నువ్వు నన్ను భగవంతుడిగా స్వీకరించినప్పుడు, అలాంటప్పుడు నువ్వు నాకు ఆ కాగితంపై రాసి ఇస్తేనే నేను తెలుసుకోవాలా అనేటటువంటి విధంగా బాబా చూసేటప్పటికీ పుకారుకి అర్థమైంది, బాబా నువ్వు చెప్పింది యథార్థం, ఈ సంగతి నేను ఎప్పుడో గ్రహించి ఉండాల్సింది అని పుకారు బాబా దగ్గర అనడంతో బాబా చెప్పారు, అవి నేనేం నా దగ్గర ఏం చదవాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళే తావలో ఏదో ఒక నదిలో కలిపేయమని చెప్పారు. అవి బేత్వా నదిలో కలిపేయడం జరిగింది తర్వాత. అంటే బాబాకి అతను సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. మన విశ్వాసం దృఢంగా రాతిలాంటి విశ్వాసం అన్నారు బాబా. బాబా సర్వజ్ఞుడని అంటే ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు. ఆయన సర్వంతర్యామి. ఈ ప్రతి మూల అణువు కూడా ఆయనే ఉన్నాడు. అనంతుడు సర్వంతర్యామి. ప్రతి హృదయము మనస్సు ఎరిగి ఉన్నాడు. ప్రతి హృదయంలో మనస్సులో ఉన్న ప్రతి విషయము ఆయనకి తెలుసు. సర్వజ్ఞుడికి తెలియందంటూ ఏదీ లేదు. అయితే మనం చెప్పుకునేది ఏంటి? అతనికి ఒక బిడ్డ తల్లితోని ముచ్చటగా మాట్లాడుకుంటూ, ఏడుపొచ్చిన అమ్మతో దగ్గరే ఏడ్చినట్టుగా, అమ్మ కొట్టిన అమ్మే వాదార్చాలన్నట్టుగా, మలమూత్ర విసర్జన చేసిన అమ్మే కడగాలన్నట్టుగా ఎంతగా ఆధారపడిపోతుందో అన్నిటికీ, అలాగా బిడ్డగా అంతలాగా బాబా నువ్వే నడిపేది నువ్వే, నడిపించేది నువ్వే, శ్వాసించేది నువ్వే, ఇచ్చేది నువ్వే, తీసుకునేది నువ్వే, సర్వము నువ్వే తండ్రి, ఉన్నది నువ్వే అనేటంతగా పూర్తిగా ఒక బిడ్డ తల్లిపై, పసిబిడ్డ తల్లిపై ఆధారపడినట్లుగా బాబాపై ఆధారపడమన్నారు బాబా. అంత అది ప్రేమగా, ఆ ప్రేమ నీ నిజస్థితిని నీకు చూపించగలిగినటువంటి శక్తి కలది అన్నారు. అంటే అన్నిటికన్నా విలువైనది ఏమిటి అంటే నన్ను ప్రేమించడమే. బాబా చెప్పినటువంటిది భగవంతుణ్ణి ప్రేమించడమే. నేను అనుకునేటటువంటి దానికి దూరంగా జరగడమే. ఎంతగా ఆ నేనును కోల్పోతామో, ఎంతగా ఆ నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది, లేకపోతే నేను తింటున్నాను, నేను రుచి చూస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చాను అని నేనని అనకపోయినా మనలో ఒక భావన ఉంటుంది కదా, అది ఎంత తీవ్రంగా ఉంటే ఆలోచనలోనైనా పనిలోనైనా అది బంధాలను కల్పించుకుంటుంది. అలా కాకన్నా బాబాయే అనేటప్పుడు బాబా చెప్తున్నారు, సాధారణ జీవితాన్ని గడుపుతూనే మీ జీవనాన్ని కంటిపెట్టుకోకుండా బాబాను ప్రేమిస్తే, బాబా ప్రేమ అనే రక్షణ కవచం ప్రపంచం నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అన్నారు. ఇది మనం ఇవి జ్ఞాపకం ఉంచుకుంటూ, బాబానే జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక సందేశాన్ని, ఈవెన్ మనం ఒక పాట పాడతాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్లీ ఒక సాంగ్ పాడాలి అనుకున్నాం, బుక్ పెట్టుకుంటే కానీ మనం పాడలేం. కానీ ఆ పాటని మన హృదయంలో నింపుకోవడానికి, అది మన బుక్ అవసరం లేకన్నా పాట మన హృదయానికి పట్టుకుంది అనుకోండి, బాబాని ఆస్వాదిస్తూ ఆ బాబా కూర్చున్నారు, బాబాని దర్శించుకుంటున్నాం, బాబా పాదాల దగ్గర మనం ఉన్నాం, బాబా దివ్యత్వాన్ని చూస్తున్నాం అని ఆ పాటలో ఉన్నటువంటి భావాల్ని ఆస్వాదించుకుంటూ బాబాని కీర్తించుకుంటే ఆ పొందే అనుభూతి వేరు. మరి అలాగా హృదయానికి అది రావాలంటే ఎంతో సమయం మనం అలా వంట చేసుకుంటున్నో, లేకపోతే పని చేసుకుంటున్నో, ఖాళీగా ఉండేటప్పుడు ఆ పాటను అలాగా హృదయానికి పట్టుకుంటూ బాబాతో కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని క్షణాలు, కొన్ని గంటలు మనం బాబాతోనే ఉంటాం. అలాగే ఇప్పుడు బాబా సందేశం మనకి రావాలి, ఎవరైతే తమ అవసాన ఘడియలందు నా నామాన్ని తప్పక స్మరిస్తారో వారు నన్ను తప్పక చేరుకుందురు అని నా దివ్యాధికార పూర్వకంగా సర్వజనులకు తెలుపుతున్నాను అని బాబా చెప్పిన విషయం మనకి జ్ఞాపకం రావాలి. సో దాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. అది మన జీవితంలోకి అది గుర్తు అలాగా. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకునేటటువంటిది ఆ విషయాలని మనం లోపల పెట్టుకోవడానికి ఒక కొంత సమయాన్ని మనం వాటికి కేటాయిస్తాము. అలా కేటాయించేటప్పుడు మనకి తెలియకన్నానే
మనలో తపన పెరుగుతుంది, మన మనసు నిగ్రహించుకోగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాటని ఎలాగా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఎవరికో ఒకరికి ఫోన్ చేయాలి, లేకపోతే ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగా నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతే బాబా చెప్పినటువంటివి ఈ పరనిందల నుంచి, పరోక్ష నిందల నుంచి, లేదా అనవసరమైన మాటల నుంచి, వ్యర్థంగా ఆడేటటువంటి వీటి నుంచి మనల్ని కానీ మనం అది కంట్రోల్ పెట్టుకోలేకపోతే మనసు మన కంట్రోల్లో ఉండదు అని చెప్పారు బాబా. మనసు ఎప్పుడైతే అదుపులో పెట్టుకోలేకపోతామో చర్యలను అదుపులో పెట్టుకోలేము అన్నారు. చర్యలను ఎప్పుడైతే అదుపులో పెట్టుకోలేమో తనని తాను నిగ్రహించుకోలేము, అదే మనకి మనం నిగ్రహించుకోలేము అనేది బాబా చెప్తున్నారు. ఇది బాబా చెప్పినటువంటి మాటే. ఎవరైతే తన నాలుకను అదుపులో పెట్టుకోలేరో వారు తన మనస్సుని కూడా అదుపులో పెట్టుకోలేరు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు వారి చర్యలను అదుపులో పెట్టుకోలేరు. చర్యలను అదుపులో పెట్టుకోలేని వారు తమని తాము నిగ్రహించుకోలేరు. తమని తాము నిగ్రహించుకోలేని వారు తమ అసలైన అనంతత్వాన్ని పొందలేరు అన్నారు బాబా. అంటే ఇప్పుడు ఆ అనంతత్వాన్ని, యథార్థతని మనం పొందాలి అంటే స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సిందేంటి? ఇక్కడి నుంచి మన ఆలోచనల్లో బాబా ఉండాలి, మాటల్లో బాబా ఉండాలి, చేతల్లో బాబా ఉండాలి, అతని ఇచ్చే మేరకు మన నడవడిక ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, సాధన ఉండాలి. మొత్తం బాబా బాబా బాబాతో నిండిపోవాలి. ఇంకా ఎక్కడ వెళ్తుందా నింపుకోవాలి, ఇంకా ఉందా నింపుకోవాలి, బాబాని నింపుకోవాలి. అలాగా మనం ఈరోజు మనం ఆలోచించే ఆలోచనల్లో ఒక్కసారి మనం ఎంత వృధాగా మనం చేసుంటాము, ఎంత వృధాగా ఇంకొకరిని నిందించుంటాము, ఎంత వృధాగా మనం కాలాన్ని దుర్వినియోగం చేసుంటాము. మరి ఒక ఆలోచన కూడా మనల్ని సంస్కార బంధనంలో బంధిస్తుంది అంటే ఇంకా చర్యలు ఇంకెంతగా బంధిస్తాయి? సో మనం చేసే ప్రతి చర్య బాబాదే అవ్వాలి అంటే మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా చేసేది బాబాయే. యథార్థం. అనంతశక్తి జ్ఞానానందుడి యొక్క ఆధారంతోనే సమస్తము నడుపబడుచున్నది. అతని దివ్య తేజస్సే సమస్తానికి ఆధారమయ్యుంది. ఈ ఊపిరికి ఆధారం బాబాయే, ఈ నడకకు ఆధారం బాబాయే, ఈ పదార్థానికి ఆధారం బాబాయే, తినేది బాబాయే, తాగేది బాబాయే, అది జీర్ణం చేసేది బాబాయే. బాబా 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 బాబా. ఉన్నది ఒకటే సత్యం, బాబాయే. బాబాయే సత్యం, బాబాయే నిత్యం. బాబా మనందరికీ అతని ప్రేమలో వాలలాడేటటువంటి హృదయాలు, హృదయ అనుభూతి, ఆ మాధుర్యమైనటువంటి ప్రేమ ఫలం ప్రతి ఒక్కళ్ళము మింగుడుగా లోపలికి ఆస్వాదించుకుంటూ ప్రేమ రసాన్ని ఆస్వాదించాలని, ఆ మాధుర్య అనుభూతులతో జీవితాలు నిండిపోవాలని బాబాని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. జై బాబు అండి. ఉదయ్ కుమార్ గారు చక్కటి విషయాలు చెప్పారు. పుకార్ గురించి చెప్తూ ఒక బిట్టు నాకు గుర్తుకొచ్చింది. పుకార్ని బాబా ఇట్లా బెండ్ అవ్వమని బాబా ఆయన మీద కూర్చున్నప్పుడు ఆయన పుకార్ నాకు హనుమాన్